గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఈనాడు ప్రగతికి బాటలు వేయండి, దక్షిణ RRR జాతీయ రహదారిగా ప్రకటించాలి. హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి. 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర పురోగతికి చుట్టుపక్కల రాష్ట్రాలతో మెరుగైన అనుసంధానంకు దోహదపడే వివిధ రహదారులను పూర్తి చేసి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 వరుసలుగా విస్తరించాలని కోరారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు పనులు సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సీఎం బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, R&B అధికారులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి అంటే ORR గౌరెల్లి జంక్షన్ నుంచి వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెం వరకు రహదారిని NH 930P 930P జాతీయ రహదారిగా ప్రకటించాలని గడ్కరీకి సీఎం తెలిపారు. అంటే మొత్తం మీద జాతీయ రహదారిగా దీన్ని ప్రకటించారని గడ్కరీకి సీఎం తెలిపారు. ఇందులో ప్రకటించారా లేకుంటే ప్రకటించాలనా? ఇందులో ఒక ప్యాకేజీ కింద 69 కిలోమీటర్లు మాత్రమే పనులు ప్రారంభించారని, మిగిలిన 3 ప్యాకేజీలకు 165 కిలోమీటర్ల టెండర్లు పిలిచినందున వెంటనే టెండర్లు ప్రారంభించాలని కోరారు. ఆమనగల్లు, షాద్ నగర్, సంగారెడ్డి వరకున్న 181.87 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారనే వార్తను మనం చూడొచ్చు. అంటే మొత్తం మీద మిగతా రాష్ట్రాలతో మనకు అనుసంధానం, అంటే మన రాష్ట్రానికి అనుసంధానంగా, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చాలా రోడ్లు ఇంకా గుంతలుగా ఉన్నాయి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. చాలా గిరిజన ప్రాంతాలలో కానీ, గిరిజన గూడాలకు కానీ, అదేవిధంగా మనకు ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదైతే నేషనల్ హైవేస్ కావచ్చు లేదా RRR రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ వీళ్ళు మాట్లాడారు. కానీ ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి కూడా అనేక గ్రామీణ ప్రాంతాలకు ఇంకా రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోడ్లన్నీ కూడా చాలా గతుకులుగా ఉన్నాయి. చాలామంది ప్రజలు రవాణాకు సంబంధించినటువంటి రాకపోకలు కొనసాగించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు కూడా రోడ్లపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అస్థినాలో ఆశావాహుల సందడి, మంత్రి పదవుల కోసం పలువురి ఢిల్లీ బాట. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండడంతో ఆశావాహులంతా అస్థినా బాట పట్టారు. విస్తరణలో కొత్తగా నలుగురిని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే అధిష్టానంతో చర్చలు కూడా జరిగాయని కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై విన్నవించడం, పార్టీ అధిష్టానంతో చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24న ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు అదే రోజు వెళ్ళగా మరికొందరు మంగళవారం. అంటే మొత్తం మీద అయితే హస్తినాలో ఆశావాహుల సందడి, మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట అనే వార్తను మనం ఇక్కడ గమనించినట్లయితే, మనం ముందు నుంచి అంటున్నాం, ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అంటే ప్రభుత్వ అధికారులు ఏ పనైనా, ఏ సర్టిఫికేట్ కానీ, ఏ పర్మిషన్ కానీ, ఏ లైసెన్స్ కానీ ఏది కావాలన్నా ప్రభుత్వ అధికారుల నుంచి ప్రజలు పొందాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ పాలకుల కనుసన్నల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈ పాలకులు ఎట్లా తయారవుతున్నారంటే ఈ పార్టీల బీఫాములు తీసుకొని తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసినా వాళ్ళు అంటే ఏ మంత్రి పదవులు కావాలన్నా లేదా వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి కావాలన్నా, వాళ్ళు ఏ పనులు చేయాలన్నా వాళ్ళ అధిష్టానం కనుసన్నల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ప్రజల జీవితం ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం పాలకుల చేతుల్లో ఉన్నారు, పాలకులు పార్టీల చేతుల్లో ఉన్నారు. ఈ పార్టీలు కేవలం కొన్ని కుటుంబాల కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొన్ని పార్టీల తీరు చూస్తే ఆ కుటుంబాలే వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తూ అటు తండ్రి
తర్వాత ఇటు కొడుకు, ఆ తర్వాత మనమడు, వీళ్ళు మాత్రమే కంటిన్యూ అయ్యే విధంగా వారి యొక్క పరిపాలన తీరు కావచ్చు, అధినాయకత్వం తీరు కావచ్చు కనబడుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. అందుకనే ఈ వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా ఇక్కడ ఆర్థిక సమన్యాయం, సామాజిక సమన్యాయం జరగాలి అంటే రాజకీయ సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా అందరూ ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రభుత్వాలకు అంటే ఈ పార్టీ స్వామ్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యాన్ని రూపొందించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నీ పరిష్కరించబడే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి వాళ్ళ మంత్రివర్గం కోసం, మంత్రి పదవుల కోసం ఇలా పార్టీ అధిష్టానం దగ్గర క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే నిజంగా మరి ఈ వ్యవస్థలో ప్రజల ఓటుకు బలం ఉన్నదా, పార్టీ బీఫామ్కు బలం ఉన్నదా, మరి వాళ్ళ మంత్రి పదవుల కోసం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా, లేదా పార్టీ అధినేతల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా, ఇవన్నీ గమనిస్తే మనకు పార్టీ అధ్యక్షుల చేతుల్లోనే వాళ్ళ కనుసన్నల్లోనే ఈ పరిపాలన కొనసాగుతున్నట్లు మనకు కనపడుతుంది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను అభినందిస్తున్నటువంటి ప్రధాని మోదీ చిత్రంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అని చెప్పేసి మనం ఇక్కడ ఫోటోను చూడొచ్చు. ఓం బిర్లాయే సభాపతి. 12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ. ముజవాని ఓటుతో నిర్ణయం. డివిజన్ కోరిన ప్రతిపక్షాలు. నూతన లోక్సభ స్పీకర్గా బుధవారం కేవలం 12 నిమిషాల్లో పూర్తయింది. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి భాజపా తరఫున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో పెట్టిన తీర్మానానికి సభ్యులు ముజవాని ఓటుతో మద్దతు పలకడంతో ఆయన విజయం సాధించారు. ప్రతిపక్షానికి ఉపసభాపతి పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడికిన్నెల్ సురేష్ను బరిలోకి దింపింది. మడబూషి, అనంతశయనం అయ్యంగార్, గుర్దియాల్ సింగ్, తిల్లాన్, బలరాం జకాడ్, జీఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఈ అంటే పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనం గమనించినట్లయితే ఇవాళ స్పీకర్ ఎన్నికను కూడా ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే పార్లమెంటరీ పంతాలో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళు ఓటేసి ఎన్నుకునేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ ఎవరు ఎక్కువ మంది ఉంటారు, ఏ పార్టీ ఎక్కువ మందిని గెలిపించుకున్నదో లేదా ఏ కూటమి ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు ఎటు ఓటేస్తే వాళ్ళే స్పీకర్గా అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని అవన్నీ గమనించినట్లయితే కొన్ని పార్టీలు అంటే ఈ స్పీకర్కు మాత్రమే ఓటేయాలి, మిగతా వారికి ఓటేసినట్లయితే వాళ్ళు మొత్తం మీద అంటే పార్టీ నుంచి తొలగించే విషయంలో కావచ్చు లేదా పదవుల నుంచి తొలగించే విషయంలో కావచ్చు లేదా రకరకాల పద్ధతులు అయితే అక్కడ కనబడుతున్నాయి. అంటే ఏ పార్టీ అభ్యర్థులైతే మెజార్టీగా గెలుపొందుతున్నారో లేదా ఏ కూటమి అభ్యర్థులైతే మెజార్టీగా గెలుపొందుతున్నారో వాళ్ళే ప్రభుత్వాలను ఫామ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే స్పీకర్లుగా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది పార్టీలో అంటే పార్టీ అంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రజల ఓటు విషయానికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ బలహీనంగా కనబడుతుంది. ప్రజల ఓటు అనేది సెకండ్ ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లు, పార్టీ బీఫామ్ అనేది మొదటి ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లు కనబడుతుందని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి దాని విషయంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది అంటున్న మాటలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక సభలో ఎమర్జెన్సీ దుమారం. రాజ్యాంగంపై నాడు దాడి జరిగింది. లోక్సభలో తీర్మానాన్ని చదివిన స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఆందోళన అని చెప్పేసి మనం ఈ వార్తను చూడొచ్చు. జీవన్ రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజుల వరకు అనుమతి. ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశం. తిహాడ్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి. వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు కూడా. ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదేశాలు అనే వార్తను కూడా మనం చూడొచ్చు. జూడాల సమ్మె విరమణ. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడి. ఇకపై గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ అందించనున్నాం మంత్రి దామోదర్ రాజనరసింహ.
హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం. టోల్ బాధ్యత నుంచి వైదొలగనున్న జిఎంఆర్. జూలై 1 నుంచి 2 ఏజెన్సీలతో వసూలు చేయనున్న ఎన్హెచ్ఏఐ అని చెప్పేసి మనం వార్తను చూడొచ్చు. చౌటుప్పల్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జిఎంఆర్ వైదొలగనుంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ జిఎంఆర్ల మధ్య ఒప్పందం కుదిరింది. నూతన గుత్తేదారు ఎంపికయ్యే వరకు జూలై 1 నుంచి ఎన్హెచ్ఐఏనే టోల్ వసూలు చేయనుంది. ఇవి వివరాలు. మొదట్లో 2 వరుసల్లో ఉన్న ఈ రోడ్డును జీఓటీ పద్ధతిని విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్ పిలిచింది. జిఎంఆర్ గుత్తేదారు సంస్థ 1740 కోట్లకు టెండర్ వేసి పనులను దక్కించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని 4 వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబర్లో పనులను పూర్తి చేసి తెలంగాణలో పంతంగి, కొర్లాపహాడ్, ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్తో టోల్ వసూళ్ల గడువు ముగియనుంది. ఈలోపే జిఎంఆర్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించడం గమనార్హం. కోర్టుకు వెళ్లడంతో పనులు ఆలస్యం. హైవే విస్తరణకు భూసేకరణ చేసినప్పుడే 6 వరుసల నిర్మాణానికి సరిపడ భూమిని సేకరించారు. నాడు టెండరు దక్కించుకున్నటువంటి జిఎంఆర్ సంస్థే హైవేను 2024 వరకు 6 వరుసల్లో విస్తరించాలనేది ఒప్పందం అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద మన రాష్ట్రానికి అటు ఏపీకి మధ్య ఉన్నటువంటి రహదారి విస్తరణ అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే మనం చూస్తూనే ఉన్నాం, గతంలో కూడా ఇక్కడ వివిధ పండగల సందర్భంగా అటు సంక్రాంతి కానీ లేదా ఇతర పండగల సందర్భంగా మన రాష్ట్రంలో మన హైదరాబాద్ మహానగరం నుంచి కార్లు కానీ వివిధ వాహనాల్లో ప్రజలు ప్రయాణం అవుతుంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నిజంగా ప్రజల జీవన అంటే రవాణాకు అనుగుణమైనటువంటి రోడ్లు నిర్మాణం చేసుకోవాలి, దాన్ని విస్తరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా 88 టైం విపరీతంగా టోల్ ప్లాజాల వద్ద వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రోడ్డుకు అయినటువంటి ఖర్చు ఎంత, దాంట్లో మరి రవాణాదారులపైన ఎలాంటి పన్నుల భారం పడే అవకాశం ఉంది. ఈ టోల్ కూడా వసూలు చేసే విషయంలో కూడా కొంత పారదర్శకత అనేది అవసరం. నిజంగా ఆ టోల్ వసూలు కనుక అక్కడక్కడ చూసినట్లయితే విపరీతంగా వసూలు చేస్తున్నారు. దీనికంటే బస్సుల్లో పోవడమే నయం అనిపిస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది కార్లలో పోతున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అత్యవసర సమయాల్లో, ఎమర్జెన్సీ సమయాల్లో కుటుంబ సమేతంగా ప్రయాణం చేయాలంటే కూడా ఈ ఒకవైపు కార్లో ఆయిల్ ధర పెరగడం, అటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, దాంతోపాటు టోల్ వసూళ్లు పెరగడం, ఇవన్నీ చూస్తే దీనికంటే కూడా ఇంకా బస్సుల్లో ప్రయాణం చేయడమే బెటర్ అని చెప్పేసి కొంతమంది వాహనదారులు మాట్లాడినటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ ట్రాఫిక్ జామ్ను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని కూడా మనం గమనించవచ్చు. విజయవాడలో నేడు రామోజీరావు సంస్మరణ సభ. అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్ రాయ్, ఎన్ రామ్, శేఖర్ గుప్తా తదితరులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. నిజంగా రామోజీరావు గారు కింది స్థాయి నుంచి ఇవాళ అనేక వ్యాపారాలుగా, అంటే వ్యాపార రంగంలో కావచ్చు లేదా పత్రికా రంగంలో కావచ్చు, ఈనాడు టెలివిజన్ ఏర్పాటు చేసి మొత్తం మీద అయితే రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఆ రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఇవాళ ఏ ఫిలిం తీయాలన్నా కూడా దానికి కావాల్సినటువంటి అన్ని వసతులు అక్కడ కల్పిస్తూ తన ఒక ఫిలిం సిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. దీని విషయంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఏది ఏమైనా కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
పరీక్షలను జూలై 17 నుంచి 31 తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించింది అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలయ్యనడో ఇట్లా విద్యా వ్యవస్థలో విద్యాశాఖలో ఇలాంటి అలసత్వం వల్ల లేదా పట్టి పట్టనట్లు చూడడం వల్ల నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం, ఆ ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఒకవైపు, అదేవిధంగా ఉపాధి కరువు అవ్వడం, ఇట్లా ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడుతుంటే మేము చూస్తున్నాం. మొన్న వ్యవసాయ పనుల కోసం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు బిడ్డ, చదివినా చదవకపోయినా చదువుకుంటే మనకేమైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నదా, దానికంటే ఇది ఈ పని ఆ పని ఇంత కూల్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుందని చెప్పేసి కూడా కొంతమంది నిరాశతో మాట్లాడుతున్నటువంటి ప్రజల్ని మేము గమనించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి చదువుకు తగిన విధంగా ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ కల్పించడం ద్వారా ఆ యువశక్తిని వినియోగించుకొని ఇటు రాష్ట్రాలు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది, అటు దేశాన్ని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పిన్నెల్లి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, సిఐ హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన ఏపీ హైకోర్టు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని వెల్లడి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పిన్నెల్లి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసిన గంటలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెదేపా పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సిఐపై దాడి చేసిన కేసులో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ 4ంటిలోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కానీ ఇన్నాళ్ళు అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు అంతరాయం కలగడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రధానంగా ధన రాజకీయాలే కారణమవుతున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి రావడం వల్ల అక్కడ ఏదో ధనం లభిస్తున్నది అంటే పరిపాలన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలి అనే ఆలోచన కరువైపోయి ఈ రాజకీయాల్లోకి వస్తే ఇందులో గెలుపొందితే మనకు డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, కాబట్టి పెట్టుబడులు పెట్టైనా సరే ప్రజలను అనేక రకాల ప్రలోభాలకు గురి చేసైనా సరే మనం రాజకీయాల్లో గెలుపొందాలి, గెలిచిన తర్వాత రకరకాల పద్ధతులలో అడ్డదారులలో డబ్బులు సంపాదించవచ్చు, సంపాదించినటువంటి సొమ్మును దాచుకోవచ్చు, అదేవిధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దానికి అధికారమే ప్రధాన కారణమవుతుంది, అధికారమే ప్రధాన మూలమవుతుంది. కాబట్టి ఇవాళ ధన రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఈవీఎంలను ధ్వంసం చేయడం కానీ లేదా ఎన్నికల్లో రకరకాలుగా వాళ్ళు దాడుల రూపంలో కావచ్చు లేదా ధనం పెట్టుబడి పెట్టి కావచ్చు, ఇట్లా ధన రాజకీయాలు జరుగుతున్నాయి. ఇట్లా అనేక రకాల సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ధన రాజకీయాలు, ఈ కుటుంబ రాజకీయాలు, ఈ వారసత్వ రాజకీయాలు. కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే ఎన్నికల వ్యవస్థలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందంతో వల చిక్కారో విలవిల. రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్ టార్సన్ కేసులు. ఈ ఏడాది 4.58 కోట్లు కోల్పోయినటువంటి బాధితులు. వెలుగు చూడని ఉదంతాలెన్నో. అప్రమత్తతే శ్రీరామ రక్ష అంటున్న పోలీసులు. మనుషుల్ని అపహరించి డబ్బు వసూలు చేయడం ఎక్స్టార్షన్. అందమైన అమ్మాయిలను ఎరవేసి తర్వాత బెదిరించి డబ్బులు గుంజడం సెక్స్ టార్సన్. ఈ నేరాలు చేయడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్ళు మనుషుల బలహీనతను పెట్టుబడిగా పెట్టి ఆటాడుకుంటున్నారు. తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితులు చాలా సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు. నేరగాళ్లకు అడిగినంత ముట్ట చెప్తున్నారు.
ముట్టజెప్తూ అల్లాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కారణంగానే జరుగుతున్న నేరాల కంటే నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈ తరహా కేసులు 2125 మాత్రమే నమోదైతే బాధితులు ఏకంగా 4,58,17,808 నష్టపోవడం గమనార్హం అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వైద్యుడికి సామాజిక మాధ్యమాల్లో ఓ యువతి పరిచయమైంది. కొద్ది రోజుల తర్వాత వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడడం ప్రారంభించారు. ఆ తర్వాత యువతి నగ్నంగా కాల్ చేయడం మొదలుపెట్టింది. వీటిని అడ్డం పెట్టుకొని ఏకంగా 70 లక్షలు వసూలు చేసింది. అప్పటికి వసూళ్ల దాహం ఆగకపోవడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ నేరాల పోలీసులను ఆశ్రయించారు. శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారికి నేరగాళ్లు వలవేశారు. ఆయన ఫోన్కు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఫోన్ ఎత్తి కొద్దిసేపు మాట్లాడారు. అప్పటి నుంచి వేర్వేరు నంబర్ల ద్వారా కాల్స్ చేస్తూ ఉన్న ముఠ మీ నగ్న ఫోటోలు ఉన్నాయి, వాటిని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాల్స్ అన్నీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు అనే వార్తను మనం చూసినట్లయితే ఇక్కడ డాక్టర్లు అదేవిధంగా ఒక ఐపీఎస్ అధికారికి ఈ పరిస్థితి ఎదురైంది అని అంటే ఇక సైబర్ నేరాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి, సైబర్ నేరగాళ్ళు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకనే ప్రజలందరూ అదేవిధంగా చదువుకుంటున్నటువంటి యువకులు కూడా సెల్ ఫోన్లలో ఎవరు వీడియో కాల్ చేసినా సరే వాళ్ళు మనకు పరిచయం లేని వ్యక్తులైనట్లయితే ఆ వీడియో కాల్ను ఎవరు కూడా రిసీవ్ చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మా మిత్రుడు కూడా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండకు అంటే ఇక్కడ అదేంటంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఒక అన్నౌన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అక్కడి నుంచి ఇక వీడియో కాల్లో ఇతను పూర్తిగా బట్టలు వేసుకొని మాట్లాడినా కానీ మరి దాన్ని ఎట్లా చేశారో ఏమో కానీ ఆ వీడియోను వాళ్ళు నగ్నంగా చూపించినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఆయన బోరున విలపిస్తూ కొంతకాలం మనస్తాపానికి గురై మనోవేదనకు గురై మా దగ్గరికి రావడం జరిగింది. వస్తే అతనికి ధైర్యం చెప్పి మీరేం ఫీల్ అవ్వద్దు, మీరు ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం నిస్వార్థంగా మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా, అలాంటి ఆలోచనలు అంత గొప్ప ఆలోచనలు చేస్తున్న మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొని బాధపడితే ఎట్లా అని చెప్పేసి ఆయనకు ధైర్యం చెప్పి పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ డాక్టర్లని కానీ లేదా ప్రజల కోసం పనిచేయాలని ఆలోచిస్తున్నటువంటి అనేక మంది మేధావులకు కానీ ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారికి అంటే శిక్షణలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారికి ఈ పరిస్థితి ఎదురవుతుంది అని అంటే సైబర్ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనకి వార్తల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మీకు అండగా నేనుంటా, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు, ప్రభుత్వ కుట్రలను చట్ట ప్రకారం ఎదుర్కొందాం, బారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ ఒత్తిడికి గురి చేస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని బారాస ఎమ్మెల్యేలను ఉద్దేశించి పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు అనే వార్తను మనం చూసినట్లయితే మీకు అండగా నేనుంటా అని చెప్పేసి భరోసా ఇస్తున్నారు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ ఈ భరోసాను మీరు మాకు భరోసా ఇవ్వాలి. ఇక రేపు మా కొడుకులకు భరోసా ఇవ్వాలి, మా మనమడికి భరోసా ఇవ్వాలి అన్నట్లున్నది ఎన్నికల పరిస్థితి చూస్తుంటే. కాబట్టి కుటుంబ రాజకీయాలకు పాల్పడుతూ వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ ధన రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి కొన్ని పార్టీలు వాటి పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవడం ద్వారా మాత్రమే ఇవన్నీ ఆగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక వీళ్ళు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇక మిగతా సామాజిక వర్గాల పరిస్థితి భరోసా తీసుకునే పరిస్థితిలో ఉన్నాయి తప్ప వాళ్ళు భరోసా ఇచ్చే పరిస్థితికి వెళుతున్నట్లు కానీ వెళ్ళే పరిస్థితి కానీ ఎన్నికల వ్యవస్థలో కనబడతలేదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండవసారి ఎన్నిక, ఇండియా అభ్యర్థి సురేష్పై విజయం, సభాపతిగా రెండవసారి ఎన్నికైన 5వ వ్యక్తిగా రికార్డు, సభలో రాహుల్ మోడీ షేక్ హ్యాండ్ అనే ఈ ఫోటోను కూడా చూడవచ్చు మనం. వికలాంగులకు 5% రిజర్వేషన్ మనం ఇంతకుముందు పత్రికలో కూడా చదివాం.
RRR సౌత్కు జాతీయ హోదా ఇవ్వండి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించండి. కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రిక్వెస్ట్ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు పేపర్లో కూడా చదివాము ఈ వార్తను. రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు, పార్టీ మారినా నో యూజ్. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్. సమావేశానికి మల్లారెడ్డి, మర్రి శేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, పల్లా హాజరు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. జగదీశ్వర్ రెడ్డి. శాసనసభ స్పీకర్ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు. నేడు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ విచారణ. రాజకీయ ఒత్తిళ్లకు భయపడొద్దని, లొంగొద్దని, ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. వారితో బుధవారం సమావేశమై ఆయన కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని కోరారు. నిజంగా ఇట్లా అంటే మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదివాం. ఇలాంటి వార్తలు చూస్తుంటే ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటియా లేకపోతే పార్టీస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయా? దీంట్లో ధన రాజకీయాలు లేవంటారా? ఎందుకు ఇలాంటి ఒత్తిళ్లకు కారణమవుతుంది? ఈ రాజకీయ వ్యవస్థలో ఈ ఒత్తిళ్లకు కారణాలేంటి? ఇవాళ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా కానీ అపోజిషన్ పార్టీల మీద రకరకాల ఒత్తిడులు చేస్తున్నది, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నది, అందులో గెలిచిన ఎమ్మెల్యేలను అని అంటే మరి దీనికి లోపం ఎక్కడున్నది? కాబట్టి ఇవాళ ఏ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసినా ఆ పార్టీలోకి అపోజిషన్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ వలసలు క్యూ కడుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? కాబట్టి ఇవాళ ఏ పార్టీకి ఓటేసినా ఏమున్నది గర్వకారణం? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో వీళ్ళు చేరుతున్న చందమే కదా అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. జాయినింగ్ స్పీడప్. చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్. సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్. అసంతృప్తి అలకలను డీల్ చేయాలి. పార్టీ సీనియర్ లీడర్ల ప్రయారిటీ తగ్గించొద్దు. ఆ పీసీసీకి హైకమాండ్ నుంచి సూచనలు. పార్టీలో చేరబోయే లీడర్ల జాబితాలో అధిష్టానానికి అసెంబ్లీ సెషన్లో మరో 11 మంది అస్తంగూటికి సంప్రదింపులు. లేటెస్ట్ స్టేటస్పై రేవంత్ వివరణ. బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం అనే వార్తను మనం చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు మరింత ముమ్మరం కానున్నాయి. ఇందుకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చేరికలు తప్పవని అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం గులాబీ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పీసీసీకి సూచించినట్లు సమాచారం. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను పార్టీలు చేర్చుకోవడంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు తోడుగా కొందరు సీనియర్లు సైతం రేవంత్ తీరును తప్పుబడుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నామనే విషయంపై అధిష్టానానికి వివరించడంతో అందుకు ఏఐసిసి పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఒక తీరున్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే తీరు మరొక రకంగా కనబడుతుంది. అంటే ఏ పార్టీ అయినా తన గెలుపే లక్ష్యంగా, తన అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కరించగలుగుతాం, ప్రజలను ఆర్థికంగా ఎట్లా శక్తివంతులంగా తయారు చేస్తాం, లేదా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఇంకా ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే త్వరితగతిన ఆ ప్రజల సమస్యలు పరిష్కరించగలుగుతామనే ఆలోచన కరువవుతున్నటువంటి పరిస్థితి వివిధ పార్టీల తీరు చూస్తే కనబడుతుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. చేరికలకు మా పార్టీ డోర్స్ ఓపెన్. పాత నేతలకు ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటాం. సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు. పీసీసీ చీఫ్ బాధ్యతలు మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన. మీడియాతో స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అనేటటువంటి వార్తను చూడొచ్చు. ఐక్యంగా పనిచేయాలన్న హైకమాండ్. పార్టీ లీడర్లు కేడర్ చాలా ముఖ్యం. చేరికల సమయంలో స్థానిక లీడర్ల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్కు వివరించా జీవన్ రెడ్డి. జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ తర్వాత అలక వేడిన ఎమ్మెల్సీ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటారా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే మచ్చ. న్యాయం అమ్ముడుపోయిందనే అపవాదు. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరగాలి. అడ్వకేట్ వెంకటరమణపై హైకోర్టు ఆగ్రహం. 7 కోట్లు లంచం తీసుకున్నాడని ఆయనపై బాధితుడి కంప్లైంట్. ఓ కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానన్నాడని ఆరోపణ. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు. లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం. ఓ కేసులో జడ్జితో మాట్లాడి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానంటూ అడ్వకేట్ వెంకటరమణ తన వద్ద నుంచి 7 కోట్లు తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని సదరు అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో
సదరు అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్గా స్పందించారు. ఎఫ్ఐఆర్ కొట్టేయలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి కేసులో లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేయాలని, దానిని డీసీపీ పర్యవేక్షించాలని ఆదేశించారు. మొత్తం మీద అయితే జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటారా, కాబట్టి ఇది కొట్టివేయలేం, ఈ కేసును ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. నిజంగా అంటే లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడు చూపడం కూడా అంతే నేరం అని చెప్పేసి భావిస్తున్నట్టు ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. నిజంగానే మరి లంచం ఇవ్వడం నేరమే, లంచం తీసుకోవడం నేరమే. కాబట్టి ఈ లంచగొండితనం అనేది రూపుమాపే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ పరిస్థితి ఎలా ఉందంటే ధన రాజకీయాలు అంటే ఈ మనం చేనును కాపాడుకోవడం కోసం కంచె నాటుకుంటాం రైతులుగా. ఈ కంచెనే చేనును మేసేస్తే ఇక చేనును కాపాడే దిక్కెవరు? కాబట్టి ఏ ప్రభుత్వ అధికారులైతే లంచగొండులను లంచం లేకుండా చూడాలనో, లంచగొండులను అరెస్ట్ చేసి జైళ్లకు పంపాలనో అలాంటి వాళ్ళే లంచాలకు పాల్పడుతుంటే ఇక మరి లంచం ఆగేది ఎట్లా, ఈ లంచగొండితనం నిలువరించేది ఎట్లా? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వ అధికారులను పని చేయించాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉంటుంది, రాజకీయ నాయకుల పైన ఉన్నది. ఈ పాలకులు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తుంటే సంపాదనే లక్ష్యంగా పనిచేసే అవకాశం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఇక ఈ లంచగొండితనాన్ని వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. జూడాల సమ్మె విరమణ, ప్రభుత్వంతో చర్చలు సఫలం, డాక్టర్ల డిమాండ్కి సర్కార్ గ్రీన్ సిగ్నల్, జూడాల సమస్యల పరిష్కారానికి కృషి, 11 రోజుల్లో 600 కోట్ల విడుదల, మీడియాతో మంత్రి దామోదర్ రాజనరసింహ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇంతకుముందు కూడా చదివాం. రాష్ట్రానికి కొత్తగా 9 మంది ఐఏఎస్లు, రాష్ట్రపతి ఆమోదంతో డిఓపిటి ఉత్తర్వులు. కరెంటు బిల్లు ఆలస్యమైన డోంట్ వర్రీ, స్పాట్ బిల్లింగ్ మెషిన్లో సాఫ్ట్వేర్ అప్డేట్, ఇకపై బిల్లు లేటుగా వచ్చిన నెల రోజులకే ఛార్జీలు, వెబ్సైట్లో ఎనర్జీ ఛార్జెస్ క్వాలిక్యులేటర్, విద్యుత్ బిల్లులు ఆలస్యమైతే యూనిట్లు పెరిగి స్లాబ్ మారిపోతుందని, దానివల్ల బిల్లులు ఎక్కువగా వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటికి చెక్ పెడుతూ విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ఇకపై కరెంటు బిల్లు ఆలస్యమైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు లేట్ అయినా కేవలం నెల రోజుల్లో వాడిన విద్యుత్కు మాత్రమే బిల్లు అందించేందుకు సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. లిక్కర్ పాలసీ ఆమోదానికి తప్పించిన కేజ్రీవాల్, ఎన్నికల ఖర్చు కోసం గోవాకు 44.54 కోట్లు, సిబిఐ రిమాండ్ పిటిషన్లో సంచలనాలు, ఢిల్లీ సీఎంకు 3 రోజుల సిఐడి కస్టడీ, ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఆప్ చీఫ్ అని చెప్పేసి మనం ఈ వార్తను చూడొచ్చు. నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రూటే, నెదర్లాండ్ ఆపద్ధర్మ ప్రధాని బాస్గా ఎన్నుకున్న కూటమి దేశాలు, అక్టోబర్ 1 నుంచి విధుల నిర్వహణ అనేటటువంటి వార్తను చూడొచ్చు. ఎవరికి లాభం ఎవరికి నష్టం, రాష్ట్రంలో 3-4 రోజుల్లో భూముల ధరలు పెంపు, ఇదే విషయంపై అన్ని వర్గాల్లోనూ జోరుగా చర్చ, ఓపెన్ మార్కెట్కు ప్రభుత్వ ధరకు భారీ వ్యత్యాసం, యథేచ్ఛగా స్టాంప్ డ్యూటీ ఎగవేస్తూ లావాదేవీలు, గత కొద్ది కాలంగా సర్కారు ఆదాయానికి గండి, భారీగా పెరగనున్న అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు అనే వార్తను మనం చూడొచ్చు. మరో 3-4 రోజుల్లో రాష్ట్రంలో భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది. దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశంపై ప్రభుత్వం, అధికార వర్గాలు, సివిల్ సొసైటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం రివైజ్డ్ రేట్లను ప్రజల ముందు పెట్టి అభ్యంతరాలను స్వీకరించనున్నది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ధరలు భారీగా పెరగనున్నట్లు తెలిసింది అని చెప్పేసి వార్తను చూసినట్లయితే, ఏది ఏమైనా ఏ నిర్ణయం తీసుకున్నా పేద ప్రజలు కొద్దో గొప్ప ఆర్థికంగా నిలదొక్కునే విధంగా, ఆ పేద ప్రజలు కొంచెం భూములు కొనుక్కునే విధంగా, ఆ భూములు కొనుక్కొని వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకునే విధంగా ఈ వ్యవసాయ కూలీలు కానీ, అదేవిధంగా అత్యంత పేద ప్రజలు కానీ వాళ్ళు భూములు కొనుక్కునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతేగాని మొత్తం మీద అందరికీ ఒకే రకంగా ఉంటే ఇప్పటికే చాలామంది పేద ప్రజలకు భూములు లేక, అటు సెంటు భూమి లేక వ్యవసాయ కూలీలుగా రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒకప్పుడు భూస్వాములు
ధనిక రైతులు అవుతున్నటువంటి పరిస్థితి, ధనిక రైతులు మధ్యతరగతి రైతులుగా మారుతున్నటువంటి పరిస్థితి, మధ్యతరగతి రైతులు పేద రైతులుగా మారుతున్నటువంటి పరిస్థితి, పేద రైతులు పూర్తిగా ఉన్న కాస్త గుంటనో సెంటో భూమి కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా క్రమక్రమంగా వాళ్ళు అంటే కల్తీ విత్తనాలు కావచ్చు, కల్తీ ఎరువులు కావచ్చు, కల్తీ పురుగు మందులు కావచ్చు, వీటి వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వాళ్ళు రోజు రోజుకు ఉన్న భూముల్ని అమ్ముకొని ఈ విధంగా మెల్లమెల్లగా పేదరికంలోకి నెట్టబడుతున్నటువంటి పరిస్థితి ఈ రైతాంగంది. కాబట్టి రైతాంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ తదనుగుణమైనటువంటి నిర్ణయాలను తీసుకొని పేదవాళ్ళు మరింత పేదరికంలోకి నెట్టబడకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళకు కూడా కనీసం భూములు కొనుక్కొని కొద్ది గొప్ప వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంబీబీఎస్ ఫీజు 4.5 ఏళ్లకి 5 ఏళ్ల పేరుతో వసూలు కుదరదు. కోర్సును 9 సెమిస్టర్లుగానే పరిగణించాలి. మొత్తం ఫీజును 5 సమవాయిదాల్లో కడితే సరిపోతుంది. ఫెయిల్ లేదా డీటైన్ అయిన విద్యార్థులు వార్షిక ఫీజును మళ్ళీ చెల్లించొద్దు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్టేట్ రెగ్యులేటరీ కమిటీ క్లారిటీ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఫీజుల విషయంలో స్టేట్ రెగ్యులేటరీ కమిటీ స్పష్టత ఇచ్చింది. ఎంబీబీఎస్ కోర్సును 4.5 ఏళ్లుగానే పరిగణనలోకి తీసుకోవాలని, 5 ఏళ్ళు అంటూ ఫీజులు వసూలు చేయొద్దని క్లారిటీ ఇచ్చింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆ ఏడాదికి సంబంధించిన ఫీజును మాత్రమే తీసుకోవాలని, అడ్వాన్స్ పద్ధతిలో వసూలు చేయొద్దని పేర్కొన్నది అనే వార్తను మనం చూడవచ్చు. నిజంగానే చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ముందే ఫీజులు వసూలు చేస్తున్నారు, లేదా 2 సంవత్సరాల ఫీజును ఈ సంవత్సరమే ముందు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ గైడ్లైన్స్ వచ్చిన ఈ గైడ్లైన్స్ను మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీల యజమానులు ఫాలో అవుతారా లేదా అనేది చూడాలి. అమ్మకానికి బిఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా 6 నెలల్లో రెండో ఘటన. $278 బీబీ డేటా లీక్. $5,000 సేల్ పెట్టినటువంటి హ్యాకర్ అనే వార్తను మనం ఇక్కడ చూసినట్టయితే నిజంగా అమ్మకానికి బిఎస్ఎన్ఎల్ యూజర్ల డేటా. ఇక ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎక్కడికక్కడ చిన్నభిన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ రోజు రోజుకు బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ రంగ సంస్థలు రోజు రోజు కొద్ది గొప్ప బలపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు. మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే బలహీనపడుతూ ఉంటే ఇవాళ బిఎస్ఎన్ఎల్ పరిస్థితి, ఇవాళ అమ్మకానికి బిఎస్ఎన్ఎల్ యూజర్ల డాటా అంటే ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతుంటే, ఇలాంటి అవకతవకలు జరుగుతుంటే, ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ఇక ప్రభుత్వ రంగ సంస్థల మీద ప్రజలకు రోజు రోజుకు నమ్మకం అనేది సన్నగిల్లిపోయి ప్రైవేట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. మరి దీనికి కారకులు ఎవరు? ఈ పాలకులు కాదా? ఈ ప్రభుత్వ అధికారులు కాదా? ఇందులో జరుగుతున్నటువంటి లోపాలకు కారకులు ఎవరో మనం గమనించాలి. కాబట్టి ఈ కారణాలకు ప్రధాన కారణం ఏంటంటే డబ్బే, ధనమే. కాబట్టి ధన రాజకీయాలు ఉన్నంత కాలం ఈ ధన రాజకీయాలతోని ఎన్నికల్లో గెలుపొంది ధన రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళనే ఈ సమస్యలకు ప్రధాన కారణమవుతున్నట్టు మనకు కనబడుతుంది. కాబట్టి ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఓటేసేటప్పుడు మీరు విఘ్నతతోని ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మీరు చైతన్యవంతులు అయ్యి ఓటేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి రకరకాల ప్రలోభాలకు గురై గనక మన ఓటును వినియోగించుకుంటే ఇగో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన జీవితం అంతా కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. ప్రజల జీవితం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి ఏ లైసెన్స్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా, మన భూమిని అమ్ముకోవాలన్నా లేదా భూమి కొనుక్కోవాలనుకున్నా, మన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ నుంచి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వరకు లేదా ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన నిత్యావసర సరుకుల ధరలు పెరగాలన్నా తగ్గాలన్నా, మన జీవన ప్రమాణాలు కూడా పెరగాలన్నా తగ్గాలన్నా దానికి సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నది ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. అలాంటి ప్రభుత్వాలను నిలబెట్టడంలో మన ఓటు అత్యంత ప్రామాణికమవుతున్నది, అత్యంత విలువైనది అవుతున్నది. కాబట్టి అలాంటి విలువైన ఓటును మీరు డబ్బుకో లేక మద్యానికో లేదా మరోదానికో అమ్ముకున్నట్లయితే ఇగో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఏ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీ ఓటు అత్యంత విలువైనది. కాబట్టి ఆ విలువైన ఓటును మీరు విఘ్నతతో వేయండి.
ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నమస్తే తెలంగాణ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. చేర్చుకోవడాలు ఆగవు, ఆ తర్వాత మీ ఇష్టం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీలో జలక్. కలిసింది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మాత్రమే. అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా రాహుల్. ఏదైనా ఉంటే సీఎంతో మాట్లాడుకోండి అన్న కేసీ వేణుగోపాల్ గారు. కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు లొల్లి. పాంచ్నాయ్ సూత్రాలకు విరుద్ధం అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు. ఢిల్లీని తాకిన తెలంగాణ పంచాయతీ అధిష్టానానికి తలనొప్పిగా రేవంత్ రెడ్డి తీరు అనే వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అనర్హత వేటు వేయాల్సిందే. పోచారం సంజయ్ని అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్కు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్. సొంత మేనిఫెస్టోని కాంగ్రెస్ ఉల్లంఘిస్తున్నది. పిటిషన్ స్వీకరించేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదు. ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపామని వెల్లడి. మొత్తం మీద అయితే పార్టీలు మారడం అనేది మనం ఇంతకుముందు నుంచి చూస్తున్నాం. ఇక ఈ మాట్లాడుతున్నటువంటి నీతులు మాట్లాడుతున్న నేతలందరూ కూడా ఇట్లాంటి పరిస్థితులకు కారణమవుతున్నారు. అంటే అందరూ అని కాకుండా కొందరైతే ఖచ్చితంగా కారణమవుతున్నారు. కానీ ప్రజలు మాట్లాడుతున్నారు. నీతులు మాట్లాడుతున్న నేతలందరూ ముందు అవి పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి. నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత. కుటుంబ సమేతంగా తరలివచ్చిన కేసీఆర్తో ఫోటోలు. 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవెల్లి పరిసరాలు. నిరుద్యోగుల యుద్ధబేరి. పెండింగ్లో ఉన్న 2000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కు వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజంగా నిరుద్యోగుల యుద్ధబేరి. నిరుద్యోగం విషయంలో మాత్రం రోజు రోజుకు మన రాష్ట్రంలో పెరుగుతున్నది. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రబ్బర్ బుల్లెట్లకు ఎదురు నిలబడి, బాష్పవాయువు గోళాలకు ఎదురు నిలబడి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో మాకు మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దీంట్లో భాగంగా ఉద్యమంలో అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని నిరుద్యోగం విషయంలో మీరు ఎంత వీలైతే అంత మేరకు ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా ప్రయత్నం చేయండి. లేకపోతే మరో ఉద్యమం ఇక్కడే తెలంగాణలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలామంది యువకులు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక బ్రతకడానికి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి 2000 పోస్టులు ఉన్నాయో అవి వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలి. అదేవిధంగా ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం రకరకాల ప్రణాళికలు, రకరకాల పద్ధతులను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. హామీలు నీటి మూటలు. డిసెంబర్ 1 జాబ్ క్యాలెండర్. కాంగ్రెస్ హామీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. 6 నెలలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ లేదని నిరుద్యోగుల ఆవేదన. డిమాండ్ 2 పోస్టుల పెంపు. కాంగ్రెస్ హామీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచుతాం. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటి కంటే 1 పోస్టు పెంచలేదంటూ అభ్యర్థులు. డిమాండ్ 3 అంటే గ్రూప్ 1 మెయిన్స్. కాంగ్రెస్ హామీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తాం. మళ్ళీ 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తున్నదని అసెంబ్లీలో అప్పటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు. డిమాండ్ 4 మెగా డిఎస్సి. కాంగ్రెస్ హామీ 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్. 11,000 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ వేశారని, అందులో కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే 5,000 పోస్టులు ఉన్నాయని నిరుద్యోగుల ఆవేదన అనే వార్తను మనం చూడొచ్చు. డిమాండ్ 5 జీవో 46. కాంగ్రెస్ హామీ జీవో 46ను రద్దు చేస్తాం. జీవో 46తో గ్రామీణ ప్రాంతాల యువతకు అన్యాయం జరుగుతున్నదని అభ్యర్థుల మొర. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న. డిమాండ్ 6 జేఎల్ ఫలితాలు ఇవ్వకుండా గ్రూప్ 4 పోస్టులు
భర్తీ చేస్తే జేఎల్ ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్ 4 పోస్టుల ఖాళీ అవుతాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరుద్యోగుల ఆవేదన అనేటటువంటి ఈ న్యాయమైన డిమాండ్లను చూసినట్లయితే నిజంగా ఇవి ఎందుకు ఫుల్ఫిల్ చేయడం లేదు? కాబట్టి మీరు చెప్పిన మాటలే, మీరిచ్చిన వాగ్దానాలనే మీరు నిలబెట్టుకోలేకపోతే ఇక మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని చెప్పేసి నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్నల్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిరుద్యోగులు ఇలా అనేక పోరాటాలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం మనం. కాబట్టి నిరుద్యోగ సమస్యను మీరు కనుక పరిష్కరించినట్లయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా మరో ప్రత్యామ్నాయం రాబోతున్నది. ఎన్నికల వ్యవస్థలోనే మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ రాబోతున్నది అని చెప్పేసి చాలామంది మేధావులు అంటున్నారు. చాలు, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడడం లేదు అని అంటే ఇక్కడ ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే కారణమవుతున్నాయని చెప్పేసి అనేక మంది మేధావులు అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ వ్యవస్థ రాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించబడే అవకాశమే లేదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం. సర్కారుపై గురుకుల అభ్యర్థుల ఫైర్. పోస్టుల భర్తీ కోరుతూ మోకాళ్లపై నిరసన. అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులుం. గాంధీ భవన్ వద్ద నిరుద్యోగుల భిక్షటన. అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3వ రోజుకు ఓయూ నేత దీక్ష. మోతీలాల్కు అన్ని వర్గాల మద్దతు. సర్కారుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. మోకాలిపై కూర్చున్న మొర ఆలకించరా. సోకాళ్ళు ప్రజాప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదు. సీఎం ఇంటి ముందు మోకాళ్ళపై కూర్చొని అభ్యర్థించిన వారి మొర ఆలకించడం లేదు. మేము విద్యా ప్రమాణాలు పెంచేందుకు పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిన మాటల్ని కూడా మనం చూడొచ్చు. సీఎం రేవంత్ ఉద్యోగాలేవి. సీఎంగా అర్హత లేని వ్యక్తి మా మంత్రివర్గం అంతా సమైక్యవాదులే. ఇక తెలంగాణకు వాళ్ళేం చేస్తారు? గాలి వినోద్ కుమార్. కోదండరాం, ఆకునూరి, తీన్మార్ మల్లన్న మాట్లాడారెందుకు? నిరుద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడు కాదని, అర్హత లేని వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టారని విమర్శించారనే వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గమ్మత్తైన వార్త. సీఎం ఆర్డరే క్యాన్సిల్. అనర్హులంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ. ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని. వైకల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక. నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు అనే వార్తను చూడొచ్చు. ఈమె పేరు బొనగాని భానుప్రియ. కరీంనగర్ జిల్లా గంగాధార మండలం నారాయణపూర్. ట్రిప్ నిర్వహించిన పీజీటీ గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు. ఇప్పుడు ఆమె అనర్హురాలంటూ అధికారులు పక్కన పెట్టేశారు. సీఎం ఆదేశాలకు ఉన్న విలువ ఇది అని చెప్పేసి ఇక్కడ వార్తను చూసినట్లయితే మరి లోపం ఎక్కడున్నదో కానీ నిజంగా అంటే ఎల్బీ స్టేడియం ఫిబ్రవరి 15న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు. ఇప్పుడు ఆమె అనర్హురాలంటూ అధికారులు పక్కన పెట్టేశారు అని అంటే మరిగా సీఎం ఆదేశాలకు ఉన్న విలువ ఇది అనే ఈ వార్తను చూసినట్లయితే లోపం ఎక్కడున్నది? అసలు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో అంటే అధికారుల్లో లోపం ఉన్నదా, లేకపోతే పాలకుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా? కానీ మొత్తం మీద అయితే ఇక్కడ నిరుద్యోగులు నష్టపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా పాలకుల్లో మార్పు రావాలి, ప్రభుత్వ అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. సిటీకి నీటి కటకట. వరుణుడిపైనే జలమండలి ఆశలు. కృష్ణా గోదావరి జలాల తరలింపు సంక్లిష్టం. గోదావరి నుంచి వస్తున్నది 13.3 కోట్ల గ్యాలన్లే. ప్రస్తుతం రోజుకు 3.9 కోట్ల గ్యాలన్ల కొరత. కృష్ణా నుంచి 90 ఎంజీడీల సరఫరా బంద్. మొత్తం మీద నీటి కటకట అనేది హైదరాబాద్ను చుట్టుముట్టినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో నీటి కొరత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వార్తను బట్టి చూస్తే ఇంకా చూద్దాం. హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటి సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్ళీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం అటు కృష్ణా ఇటు గోదావరి నుంచి అత్యవసర మోటార్లతో నీటిని తరలిస్తున్న జలమండలి ఇప్పుడు వరుణుడి కరుణ కోసం
ఆశగా ఎదురు చూస్తున్నది. వరుణుడు కరుణించేలోగా సాంకేతిక సమస్య మొత్తం మీద అయితే నీటి కటకట అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం, హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. కౌశిక్ పిటిషన్పై సర్కార్ స్పందన. హుజురాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కోర్టుకు తెలిపింది. పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నట్టు ఈ నెల 27వ తర్వాత చెక్కులు చెల్లకుండా పోయే అవకాశం ఉందని అవకాశం లేదని తెలిపింది. ఆగస్టు నెల వరకు చెక్కులు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే 71 మంది లబ్ధిదారులకు చెక్కులు బ్యాంకులకు పంపించామని అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ప్రభుత్వ జీవో ప్రకారం అర్హులైన అందరికీ చెక్కులను అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ హామీని రికార్డులో నమోదు చేసుకున్న అంటే మొత్తం మీద అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పినటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. సిబిఐని నిలదీసిన కోర్టు. మద్యం పాలసీకి సిసోడియానే బాధ్యుడని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వాదన. అభ్యంతరం తెలిపిన కోర్టు. అలా ఎక్కడ చెప్పారని నిలదీసిన న్యాయస్థానం. కేజ్రీకి 3 రోజుల సిబిఐ కస్టడీ అనే వార్తను ఇక్కడ చూడొచ్చు. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. జూనియర్ డాక్టర్ల డిమాండ్లు పరిష్కారానికి అంగీకారం. సమ్మె విరమించిన డాక్టర్లు. RRRకు నిధులు ఇవ్వండి. హైదరాబాద్ విజయవాడ రహదారిని విస్తరించాలి. కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. కౌలు రైతుకు భరోసా. ఈ సీజన్ నుంచే ఇచ్చే యోచనలో ప్రభుత్వం. సబ్ కమిటీలో చర్చించి విధి విధానాలు ఖరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల కౌలు రైతులు ఏ విధంగా గుర్తించాలనే దానిపై చర్చ. వారికి ఇవ్వడం ఎలా అంటూ మల్లగుల్లాలు. కౌలు రైతుకు కూడా ఈ సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నది. అయితే కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా అంటే మొత్తం మీద అయితే కౌలు రైతులకు భరోసా 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అందించే అవకాశం ఉన్నది అనేది మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ కొంతమంది సలహా ఇస్తున్నారు మేధావులు. నిజంగా వ్యవసాయానికి కావాల్సింది ఏంటి? విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పనిముట్లు ఇలాంటివి కొన్ని అవసరం. అదేవిధంగా కొంత వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా దున్నులకు, ట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కౌలు రైతులకు సమస్య తలెత్తొద్దు అంటే ఇటు అనుభవం అంటే ఎవరైతే రైతున్నాడో, భూమి కలిగిన రైతున్నారో ఆ సొంత భూమి యజమానికి ఇటు కౌలు రైతుకు కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఎవరైతే భూములు కౌలుకి ఇస్తున్నారో వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఈ భూమిని కౌలుకిస్తే మరి కౌలు రైతు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినప్పుడు మరి ఈ భూమి యజమానిగా మారే అవకాశం ఏమైనా ఉన్నదా అని చెప్పేసి కూడా ఆ భూ యజమానులు అంటే కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కొంతమంది సలహాలు ఇస్తున్నారు. మీరు పెట్టుబడి సహాయం డబ్బు రూపంలో ఇవ్వకుండా ఆ ఎరువుల రూపంలో, విత్తనాల రూపంలో, అదేవిధంగా పురుగు మందుల రూపంలో, వివిధ పనిముట్ల రూపంలో గనక మీరు ఆర్థిక సహాయం అందించినట్లయితే అటు ఆ భూ యజమానికి ఇటు కౌలుదారుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు సూచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అన్నిటి మీద అధ్యయనం చేసి అటు భూ యజమానికి ఇటు కౌలు రైతుకు ఇబ్బంది కలగకుండా కౌలు రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అధికార పార్టీ నేతల వేధింపులు. ఠానాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం. కాంగ్రెస్కు పోలీసుల వత్తాసు. ఫిర్యాదు చేస్తే తనపైనే కేసు నమోదు చేశారని ఆవేదన. పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో. డిఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ గిరిజనుల ధర్నా అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే అధికార పార్టీ నేతల వేధింపులు, ఠానాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం అనేటటువంటి వార్తను చూసినట్లయితే నిజంగా ఇక్కడ డిఎస్పీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ గిరిజనుల ధర్నా అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ బలవుతున్నది ఎవరు? గిరిజనులు. ఎవరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది? ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? కాబట్టి ఇక్కడ కేసీఆర్ పార్టీ మీద అంటే కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల మీద జరుగుతున్నాయి ఈ దాడులు. కింది స్థాయి నాయకులు బలవుతున్నారు.
కానీ పైనున్నటువంటి నాయకులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతలేదు. నేనంటున్న మాట కాదు, ఇది చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీ అధినేతలు మంచిగానే కలిసి ఉంటున్నారు. ఏ పార్టీ నాయకులైనా సరే పై స్థాయి నాయకులందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కార్యకర్తల మీద కావచ్చు, లేదా కింది స్థాయి నాయకుల మీద కావచ్చు, రకరకాల పద్ధతులలో ఒత్తిడి జరుగుతున్నది. రకరకాల పద్ధతులలో దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అనంటే ఆ అధినాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కింది స్థాయి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఆలోచించండి. మీరు ఇవాళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏది చెప్తే అది చేస్తున్నారు, పార్టీ ఏం చెప్తే ఆ పనులు చేస్తున్నారు. మీరు కూడా ఎదుటి పార్టీల మీద, ఎదుటి పార్టీ కార్యకర్తల మీద దాడులకు పోకుండా, వాళ్ళకు ఒత్తిళ్లకు గురి చేయకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కార్యకర్తలే ఏ పార్టీలో ఉన్నా కింది స్థాయి నాయకులుగానే ఉంటున్నారు. కానీ అధినాయకులు మాత్రము అధినాయకులు అవుతున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఆయా పార్టీల కార్యకర్తలు మాత్రం రోజు రోజుకు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి మీరు పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా కూడా మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకోండి. మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ ఆర్థిక స్థితిగతులను, మీ కుటుంబ పరిస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ పార్టీలకు పనిచేయండి. అంతేగాని చివరికి కొంతమంది కార్యకర్తలు అయితే వాళ్ళ నాయకుల కోసం వాళ్ళ నాయకుల పేర్లను గుండెల మీద వేసుకోండి, మేము కాదంటలేం. కానీ మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రుల పేర్లను మీ గుండెల మీద వేసుకున్న తర్వాత ఏ నాయకుడి పేరునన్నా గుండె మీద వేసుకోండి అని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆయా పార్టీల కార్యకర్తలు ఆలోచించండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీకు తోబుట్టువులను, అదేవిధంగా మీకు పుట్టిన పిల్లలను, అదేవిధంగా మీకు మీ జన్మకు కారణమైనటువంటి వాళ్ళను మీరు అంటే కొంత చూడకుండా ఎవరైతే మీ పార్టీ అధినేతలు ఉన్నారో వాళ్ళ పేర్లను మీరు గుండెల మీద వేసుకొని తిరుగుతున్నారంటే ఇక మరి మీ జన్మకు కారణమైనటువంటి వాళ్ళు మీరు ఇంత పెద్దగా అంటే మీరు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి వాళ్ళను మీరు మర్చిపోకుండా వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని మీ పనులు ఉండాలి, మీ కార్యాచరణ ఉండాలి. కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీకి పనిచేయండి. కానీ మీ కుటుంబాలను మర్చిపోయి కనుక మీరు ఇలాంటి ఇప్పుడు చూడండి, ఆత్మహత్య చేసుకుంటుంటే నష్టపోయేది ఎవరు నష్టపోతున్నారు? మీ కుటుంబం నష్టపోతుంది, మీ తల్లిదండ్రులు బాధపడతారు, మీ తోబుట్టువులు బాధపడతారు. ఒకవేళ మీకు పిల్లలుంటే మీ పిల్లలు నష్టపోతారు. కాబట్టి మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.